హైదరాబాద్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్ ఆషాం నగర్ డిఫెన్స్ కాలనీలో సిపి సజ్జనార్ రౌడీ షీటర్ల ఇళ్లలోకి వెళ్లారు. రౌడీ షీటర్లను నేర చరిత్ర, ప్రస్తుత జీవన శైలిపై సిపి ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్ ఆషాం నగర్ డిఫెన్స్ కాలనీలో సిపి సజ్జనార్ రౌడీ షీటర్ల ఇళ్లలోకి వెళ్లారు. రౌడీ షీటర్లను నేర చరిత్ర, ప్రస్తుత జీవన శైలిపై సిపి ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి వివరాలేంటి? హైదరాబాద్ సిబి సజ్జనారు రాత్రి ఆకస్మిక గస్తీ నిర్వహించారు. టోలీ చౌకీ, లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క గస్తీ నిర్వహించడం జరిగింది. అయితే ఎటువంటి హడావిడి అనేది లేకుండా పోలీసు బందోబస్తు కావచ్చు, సైరన్ వెహికల్స్ ఎటువంటివి కూడా లేకుండా సీక్రెట్ గా ఆయన వెళ్ళి ఆ ప్రాంతాల్లోని పలు ఏరియాలు కూడా తిరిగి ఈ గస్తీలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆ టోలీ చౌకీ అలాగే లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించిన సజ్జనార్ ఆ ప్రాంతాల్లో ఫాస్ట్ హిస్టరీ ఉన్నటువంటి రౌడీ షీటర్ల యొక్క ఇళ్లకు వెళ్లి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళను నిద్రలేపడం జరిగింది. నిద్రలేపి అసలు వాళ్ళు ప్రస్తుతం ఎటువంటి పనులు అనేవి చేస్తూ ఉన్నారు, వారి యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంది, ఏ పనులు చేస్తూ ఎలా సంపాదిస్తున్నారు, ఆదాయ మార్గాల కోసం ఎలా అన్వేషిస్తున్నారు, ఎటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారు అనే దాని మీద వాళ్ళ పలువురిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే టోలీ చౌకీ ప్రాంతం, లంగర్ హౌస్ ప్రాంతాల్లో కరుడుగట్టినటువంటి నేరస్తులు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. అందుకే ఒకవైపున స్ట్రీట్ ఫైట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఏరియాలలో స్ట్రీట్ ఫైట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా అరికట్టడం కోసం ప్రధానంగా దృష్టి సారించిన ఆయన అందులో భాగంగానే సెన్సిటివ్ గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, నేరస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి గస్తీ నిర్వహించడం జరిగింది. ఇంకా రాత్రి టోలీ చౌకీ, లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో తిరిగిన ఆయన రౌడీ షీటర్లను లేపి వాళ్ళు ఇంకొకసారి తప్పు అనేది చేయొద్దు, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు అనేవి చాలా కఠినంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఒక మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి, నేరాలు చేయకుండా మంచిగా ఉండాలి అని కొన్ని సలహాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు రాత్రి వేళ్లలో అసలు టోలీ చౌకీ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఎలా పనిచేస్తున్నారు, సిబ్బంది యాక్టివ్ గా ఉంటున్నారా లేదా, అసలు మొత్తం ఎంతమంది సిబ్బంది పెట్రోలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అలర్ట్ గా ఉంటున్నారా లేదా అనే దాని మీద కూడా ఆయన ఈ యొక్క గస్తీలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు రాత్రి వేళలో తెరిచి ఉన్నటువంటి హోటల్స్ కు సంబంధించి, ఎందుకంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు గస్తీ నిర్వహించిన సజ్జనార్ కు కొన్ని హోటల్స్ అనేవి అర్ధరాత్రి వేళల్లో కూడా ఇక తెల్లవారుతున్నటువంటి సందర్భంలో 2 గంటలకు 3 గంటలకు కూడా ఓపెన్ చేసినటువంటి విషయాన్ని ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి హోటల్స్ అనేవి ఇచ్చినటువంటి టైం ప్రకారం మాత్రమే ఉండాలి, కానీ టైం దాటి నిర్వహించొద్దు, నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేస్తాము, ఇవి మరలా ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఇటువంటి ఘటనలు అనేవి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలంటూ కూడా ఆ హోటల్స్ లో నిర్వహిస్తున్నటువంటి యజమానులకు తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. అక్కడ రాత్రి వేళల్లో అసలు ఎంతమంది పోలీసులు విధుల్లో ఉంటున్నారు, రికార్డ్స్ అనేవి సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, హాజరు అనేది పర్టికులర్ గా ప్రాపర్ గా ఉంటుందా లేదా అనేటువంటి విషయాలను కూడా పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి ఒకవైపున హైదరాబాద్ మహానగరంలో సేఫ్టీ అనేది చాలా ప్రాధాన్యతగా భావిస్తున్నటువంటి సిపి సజ్జనార్ రాత్రి ఆకస్మిక గస్తీ నిర్వహించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురి చేసింది. మరీ ముఖ్యంగా నేరస్తులు
ఒకవైపున నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పిన సజ్జనార్ ఇప్పుడు ఏకంగా తానే సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగానే గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఇటు పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది గ్రౌండ్ లెవెల్లో, నేరస్తులు ప్రాపర్ గా ఉంటున్నారా లేదా, అసలు వాళ్ళు నేరాలను వదిలిపెట్టి సరైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారా, అసలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి అన్ని విషయాల మీద కూడా ఫోకస్ చేసినటువంటి విషయం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారిగా ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. రత్నకుమార్, ఈ సిపి సజ్జనార్ నిర్వహించిన రౌడీ షీటర్లలో చేసిన తనిఖీల్లో ఏమైనా అనుమానాస్పద వివరాలు ఏమైనా తెలిసాయి? వాస్తవానికి ఇది సడన్ సర్ప్రైజింగ్ విజిట్ గానే చెప్పాలి. ఎందుకంటే వాస్తవ గస్తీ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒక ఇంటిమేషన్ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ ఆ సిపి సజ్జనార్ అటువంటి సమాచారాన్ని ఇవ్వకుండానే ఓల్డ్ సిటీలో ఇటు లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాలను కూడా ఆయన గస్తీ నిర్వహించారు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు వెళ్తే మాత్రం ఇప్పటికే కొంతమంది పోలీసుల మీద అనుమానాలనేవి తలెత్తు ఉన్నాయి. ఆ రౌడీ షీటర్లతో కుమ్మక్కయ్యి నేరపూరితమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, వాటిల్లో భాగం అవుతున్నారని కొంతమంది పోలీసుల మీద ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా నేరస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో ఇటు గస్తీ కాసినటువంటి పెట్రోలింగ్ లో పాల్గొనేటువంటి పెట్రోలింగ్ పోలీసులు కావచ్చు, అసలు ఈ టోలీ చౌకీ మరోవైపున లంగర్ హౌస్ ప్రాంతాలు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటున్నాయి, అందరూ శాంతియుతంగానే ఉంటున్నారా, లేకపోతే స్ట్రీట్ ఫైట్స్ అనేవి చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే అటువంటి ఏమన్నా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అర్ధరాత్రి వేళల్లో ఏమన్నా కనిపిస్తున్నాయా అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. రాత్రి ఇది ఆకస్మిక విజిట్ గానే భావించాల్సి ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కార్పొరేటర్లను ఉద్దేశించి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉంది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన ఆ కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. కాబట్టి శానిటేషన్ పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి రోడ్లన్నీ కూడా పూర్తిగా వర్షాకాలంలో మొత్తం కూడా అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో వీటిని పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనేది
బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా రేపు కౌన్సిల్ సమావేశం ఉన్నది కాబట్టి కౌన్సిల్ సమావేశంలో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానికి సంబంధించి ఆందోళన కార్యక్రమం కూడా రేపు చేసే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు కాబట్టి సో వారు కూడా ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. సో ఇక ఈ నెల 29న మనం కేసీఆర్ ఆనాడు దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష దివాస్కు సంబంధించి అది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సో దానికి సంబంధించి మొత్తం నియోజకవర్గాల వారికి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఇలాంటివి చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో సో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో దీని తర్వాత ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు 2 నెలల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి సో వీరు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేక ఫోకస్, అదేవిధంగా మనకి 2 నెలల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేది సమాచారం కాబట్టి సో అందుకు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకి సన్నద్ధం ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా ఇటు ఉన్నటువంటి కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఒకటి ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపైన ఫోకస్, అదేవిధంగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, సో అవి పరిష్కరించలేకపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా రేపు కౌన్సిల్లో ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేసి కౌన్సిల్లో ఈ అంశాలను ఎక్కువగా లేవనెత్తి అవసరమైతే స్తంభింపచేసే విధంగా కౌన్సిల్ సమావేశాన్ని స్తంభింపచేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లకు కేటీఆర్ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలనేది కూడా కార్పొరేటర్లకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాని తర్వాత ఇక ప్రత్యేకించి ఇక చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందులో ప్రత్యేక ఫోకస్ చేయడం, దాని తర్వాత ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది కాబట్టి సో అందుకు ఎప్పుడైనా సరే దానం నాగేందర్ రాజీనామా చేస్తారని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఎప్పుడు ఒకవేళ దానం నాగేందర్ చేసినప్పటికీ ఒకేదా స్పీకర్ దానం నాగేందర్ పైన వెయిట్ వేసినప్పటికి కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా అందరికీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లందరూ కూడా కేటీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సమావేశం ఆల్రెడీ ప్రారంభమై కూడా మనకి దాదాపు అర్ధగంట కావస్తుంది. సో మరో గంట పాటు కూడా ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూస్తే ఇవాళ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి దుమ్ము ధూళితో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క ఉప్పల్ కారిడార్ రోడ్డుకు సంబంధించి అనేక సార్లు హామీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల భవనాల మంత్రిగా ఉన్నటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంతవరకు ఆ గడువు ఏదైతే ఉందో ఆ గడువు ముగిసినప్పటికీ కూడా రోడ్లు ఇంతవరకు అక్కడ ఉప్పల్ కారిడార్ యొక్క రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి సో ఇంతవరకు కూడా అది రోడ్లు సరిగా వేయలేకపోవడం, ఆ యొక్క అటు నుంచి వరంగల్ నుంచి వస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడడం, సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాహనదారులు కూడా దుమ్ముధూళితో ఇబ్బందులు పడడం, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ కావడం. సో ఎక్కడ చూసినా కూడా ఈసారి హైదరాబాద్లో చూస్తే మాత్రం చాలా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినిపోవడం, సో మొత్తం ఆ యొక్క వర్షం వచ్చిన ప్రతిసారి కూడా చాలా వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. అక్కడ రోడ్లపైనే వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి సో ఇంతవరకు పరిష్కారం తీసుకు అడుగులు ప్రభుత్వం వేయలేకపోతుంది. సో కంప్లీట్గా ఈ యొక్క గ్రేటర్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదు, నిర్లక్ష్యం ప్రభుత్వం వహిస్తుంది కాబట్టి సో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయడం, సో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించేలా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశం మరో గంట పాటు కూడా జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంక వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేశారు ఏంటనేది కూడా మనకి ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎవరో ఒకరు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో ఈరోజు జరిగినటువంటి సమావేశం సంబంధించి ఏ అంశాలు చర్చించారు, సో ఇంకా అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, సో వేటిపైన ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది ఇక్కడ నుంచి అనే దానిపైన కూడా మీడియా సమావేశం మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
ఐబొమ్మ రవిని అధికారులు 5వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తన అరెస్ట్ ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పారు. ఇన్ఫోటెక్ పేరుతో రవి డొమైన్ కొనుగోలు చేశారు. హార్డ్ డిస్క్ లో సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన డేటా మొత్తాన్ని రవి మాయం చేశాడు. రవి అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు సిసిఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు. నేటితో కస్టడీ ముగియనుండడంతో రవిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఐబొమ్మ రవిని అధికారులు 5వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తన అరెస్ట్ ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పారు. ఇన్ఫోటెక్ పేరుతో రవి డొమైన్ కొనుగోలు చేశారు. హార్డ్ డిస్క్ లో సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన డేటా మొత్తాన్ని రవి మాయం చేశారు. రవి అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో పాటు బ్యాంకులకు సిసిఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు. నేటితో కస్టడీ ముగియనుండడంతో రవిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అధికారులు మరోసారి రవిని కస్టడీ కోరనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఐబొమ్మ రవి, ఇమ్మిడి రవి ఎవరైతే ఉన్నారో అతను పక్కగా అంటే ఒక పద్ధతి ప్రకారం ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇలా ఉండాలి, బాత్రూమ్లు అక్కడ ఉండాలి, బెడ్రూమ్లు ఇక్కడ ఉండాలి, పార్కింగ్ ఇక్కడ ఉండాలి అని ఒక పద్ధతి ప్రకారం కడతాం కదా. అదేవిధంగా కూడా ఐబొమ్మ రవి కూడా తాను చేసేటటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో, ఓకే కొంతమంది దాన్ని తప్పు కాదు అనకపోవచ్చు, కానీ లీగల్గా ప్రకారం చూసుకుంటే మాత్రం అది అతని మీద కేసు నమోదైంది. పైరసీ చేశాడు కాబట్టి ఆ పైరసీకి సంబంధించి అతను ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఐబొమ్మ, బప్పం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడానికంటే ముందే అతను ఎక్కడా కూడా దొరకకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి పక్కా స్కెచ్ చేసుకునే రంగంలోకి దిగాడు. వన్స్ రంగంలోకి దిగిన తర్వాత తను అనుకున్న విధంగా కూడా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా నిర్మాతలు వచ్చారు, లబో దిబోం అంటూ అమ్మో అయ్యో మా డబ్బులు పోతున్నాయి, మేము కోట్లాది రూపాయలు డబ్బులు పెడుతున్నాం, ఎవడో అతను వచ్చేసి ఆ బొప్పమ్మ ఐబొమ్మ పేరుతో మా డబ్బులన్నీ కూడా దోచేస్తున్నాడని మాటలు చెప్పారు. సరే ఇంకా తప్పదు, కంప్లైంట్ వచ్చింది కాబట్టి రంగంలోకి పోలీసులు దిగుతారు, పట్టుకున్నారు. ఓకే వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఏది వచ్చినా కానీ మొత్తానికి ఆ డే అయితే వచ్చింది. ఐబొమ్మ రవి ఓనర్ ఎవరైతున్నారో అతను అయితే దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. లాస్ట్ డే ఈరోజు 5వ రోజు, ఈరోజుతో కస్టడీ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ కస్టడీలో రవి చాలా స్పష్టంగా అతను ఒక క్లారిటీగా ఉన్నాడు. నాకు ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సరే నథింగ్, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, నేను సింగిల్గానే ఉన్నాను, నాకు ఏం కేసు పెట్టినా నన్ను ఎన్ని రోజులు జైల్లో పెట్టినా ఇంకా నాకేం ఇబ్బంది లేదు అనే థాట్లోకి రవి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళు అడుగుతున్నటువంటి అంటే పోలీసులు అడుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నాడు. ఎక్కడికక్కడ హార్డ్ డిస్కులు అన్నీ కూడా సేవ్ చేసింది, వాటన్నిటిని ఎక్కడ భద్రపరిచింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. ఏ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి అంటే విదేశాలలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లను అన్ని కూడా వాడుకుని, డొమైన్లు అన్నిటి కూడా వాడుకొని అక్కడి నుంచి ఇక్కడి భారతదేశానికి సంబంధించి అందులో తెలుగు సినిమాకి సంబంధించినటువంటి చిత్రాలన్నింటిని కూడా ఇక్కడ కొంతమంది ఏజెంట్లను నియమించుకొని ఆ ఏజెంట్ల ద్వారా సినిమా థియేటర్లో సినిమాలను అన్నింటిని కూడా చిత్రీకరించిన దాన్ని అక్కడికి పంపించి టెలిగ్రామ్ ద్వారా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి అప్లోడ్ చేసేవాడు ఐబొమ్మ రవి. సో అలా అప్లోడ్ చేయడము, ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి క్రమంలోనే ఇంకా పోలీసులకైతే, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకైతే సమాచారం వెళ్ళింది. ఇంకా దీంతో రంగంలోకి దిగారు. ఇప్పుడు అతని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటి వరకు ఎవరెవరు డబ్బులు ఈ అకౌంట్లో డబ్బులు పంపించారు, ఇతను ఎవరెవరికి డబ్బులు పంపించాడు, ఇతనికి ఎవరు పంపించారు అనేది ఎందుకు అనుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్స్ యాప్ ద్వారా రవికి వచ్చినటువంటి డబ్బులు అనేది ఎంత అనేది ఒకటైతే, ఇతని అకౌంట్ల నుంచి వేరే వాళ్ళ అకౌంట్లకి తరచుగా వెళ్ళినటువంటి డబ్బు అంటే ఎవరైతే సినిమాలు అంటే రవికి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు తీసి సినిమా థియేటర్లో మొత్తం వాటన్నిటిని కూడా హెచ్డి రూపంలో తీసి దాన్ని మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా టెలిగ్రామ్ ద్వారా రవికి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకు రవి డబ్బులు తిరిగి పంపించేవాడు. అది మెయిన్. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంటారు కదా, అంటే ఇన్కమింగ్ ఇతను డబ్బులు రావడం, ఇతను అవుట్ గోయింగ్ రూపంలో డబ్బులు సినిమాలు ఎవరైతే తీసారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాటి అన్నిటి డీటెయిల్స్ని కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. ఇతని దగ్గర ఉన్నటువంటి
టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ చూసి పోలీసులు కూడా మంచి టెక్నాలజీని వాడారు, కానీ ఇది సరైన పద్ధతిలో వాడి ఉంటే బాగా ఉండేది అనేటటువంటి ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నారు. మరి ఇతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకవైపు అయితే, ఇతను పోలీసులకు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా కొన్ని విషయాలలో మాత్రం పొంతన లేని సమాధానం చెప్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ పూర్తిగా కూడా వాళ్ళకు పోలీసులకు సహకరిస్తున్నారు. ఎందుకంటే పోలీసుల దగ్గర ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఇతను తప్పు చెప్పినా, ఇతను ఏదైనా అబద్ధం చెప్పినా సరే, బొమ్మ నేను అలా కాదు ఇలా అని ఒకవేళ ఐబొమ్మ రవి చెప్పినా సరే, ఆల్రెడీ వీళ్ళకి సేకరించాల్సినటువంటి, అంటే క్రైమ్ పోలీసులు సేకరించాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరించేశారు. ఇంకా తప్పించుకోవడానికి ఏమాత్రం లేదు. కానీ రవి కూడా మెంటల్గా కూడా అతను కూడా ఒక మైండ్ సెట్ ఉంది, ఏ మాత్రం కూడా అబద్ధం చెప్పినా ఇంకా దొరికిపోతాము, అబద్ధం అని తేలిపోతుందనే ఉద్దేశంతో, నాకు కూడా ఎవరూ లేరు ఇంకా భార్య పిల్లలు, అంటే పెళ్ళయింది భార్య ఉన్నప్పటికీ కానీ వాళ్ళు విడిపోయారు. సో విడిపోయిన నేపథ్యంలో ఇంకెవ్వరు లేరు, ఇంకా నాన్న ఎవరైతే ఉన్నారో అతను కూడా పెద్దగా రవి పట్టించుకోవట్లేదు. ఎప్పుడో అంటే సంవత్సరాలకు ఒకసారి నాన్న ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండడం, అలాంటి ఫోన్లు కూడా తరచుగా మాట్లాడేవాడు కాదు. ఇంకా అతను సింగల్ అనేటటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఎవ్వరూ లేరు అనేటటువంటి మైండ్ సెట్లో ఉన్నారు. కాబట్టి ఇంకా రవికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కూడా కేసెస్ అన్నీ కూడా బుక్ అయిపోయి అతని మీద, అంటే ఎలా ఉందంటే సొసైటీలో అతను ఒక హీరోలాగా చూస్తున్నారు, కానీ లా ప్రకారం చూసుకుంటే అతను ఒక అక్యూజ్డ్ పర్సన్. సో రెండు వైపుల ప్రజల వైపు నుంచేమో ఎవరైతే డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి ఆ నిర్మాతలు పెట్టి కోట్లాది రూపాయలు మొత్తం సినిమా తీసినంత మాత్రం ఒక సామాన్య ప్రజలు సినిమాకి వెళ్ళాలంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది. అంతటి సినిమాలు అన్నింటినీ చూస్తున్న ఆ ప్రజలకి ఇది ఒక బిగ్ రిలీఫ్ లాగా ఐబొమ్మ కానీ బప్పం కానీ ఉండేది. కానీ ఇప్పుడు అదే ఐబొమ్మ బప్పం రెండు కట్ అయిపోయి ఆగిపోయాయి. కాబట్టి సామాన్యుడికి రవి హీరోలాగే కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకం. దీపిక, మధు, ఈ రవికి సంబంధించిన నెట్వర్క్ గురించి ఏమైనా వివరాలు బయటపడినాయా? ఇక మరోసారి కస్టడీకి కోరితే కనుక ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది? డెఫినెట్గా కూడా ఐబొమ్మ రవిని మళ్ళీ అడుగుతారు కస్టడీకి. ఈ 5 రోజులు అనేది సరిపోవు పోలీసులకు, ఇంకా మరికొన్ని రోజులు కావాలి అని అయితే అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది టెక్నికల్ ఆఫెన్స్ కదా. ఇది పూర్తిగా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్ లాగా పనిచేసింది. ఒకరి ముఖం ఒకరికి తెలియకపోయినప్పటికీ, ఒకవేళ కొంతమందికి తెలిసినప్పటికీ కానీ పలానా చోట, అంటే ఎగ్జాంపుల్గా కర్నూలు అనుకుంటే, కర్నూలులో ఉండేటటువంటి ఎవరో సమ్ ఎగ్జాంపుల్ కృష్ణ అనేటటువంటి పేరు అనుకుంటే, వాడు ఆ సినిమాని థియేటర్లో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని, ఆ క్వాలిటీని తీసుకుని మళ్ళీ టెలిగ్రామ్ ద్వారానో లేకపోతే ఇంకో యాప్ ద్వారానో అది ఐబొమ్మ రవికి, అంటే ఇమ్మాడి రవికి అతను విదేశాలకు పంపించడం, అక్కడ మొత్తం రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఐబొమ్మలో బప్పంలో అప్లోడ్ చేయడం, ఇదంతా కూడా ప్రాసెస్ అంతా జరగంటే ఒక రవి వల్ల అయితే అవ్వదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రవికి సహకరించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మెయిన్ గ్యాంగ్ లీడర్ ఇమ్మాడి రవి అయినప్పటికీ కానీ ఆ గ్యాంగ్లో ఉండేటటువంటి మెంబర్స్ కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. మరి ఖచ్చితంగా ఉంటాయి, దొరుకుతాయి. ఎందుకంటే ఇతను రవి డబ్బులు వేసేవాడు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేవాడు. కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా దొరికిపోతే వాళ్ళని కూడా ఖచ్చితంగా విచారిస్తారు. వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, వాళ్ళని కూడా జైలుకి అయితే పంపించే అవకాశం ఉంది. దానికోసం అంటే ఇతని టెక్నాలజీ, ఇతనికి టీంలో ఉన్నటువంటి మెంబర్స్, వాటన్నిటి మీదనే వాటందరినీ కూడా అరెస్ట్ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఈ కస్టడీ అయితే అడిగారు, పర్మిషన్ తీసుకున్నారు, విచారిస్తున్నారు. మధు, ఈ కేసులో మరెవరికైనా నోటీసులు జారీ చేసే అవకాశంపై అధికారుల వద్ద నుండి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు కూడా ఇమ్మాడి రవికి సంబంధించినటువంటి బిగ్ బాస్కెట్ అంటారు కదా, ఆ విధంగా కూడా ఇతనే పెద్ద డంప్. ఇమ్మాడి రవి అనే అతనే మెయిన్. ఇతనికంటే ముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటే, ఎవరైతే సినిమా థియేటర్లలో వీటికి సంబంధించినటువంటి రికార్డింగ్ చేసేటటువంటి వారిని అరెస్ట్ చేశారు, అంతవరకు ఓకే. కానీ ఇతను ఇమ్మాడి రవి ఎవరైతే ఉన్నారో, ఇమ్మాడి రవి అనేటటువంటి పర్సన్ మాత్రము మెయిన్గా ఉన్నటువంటి కీలకమైనటువంటి పర్సన్. ఇతని దగ్గరే ఆల్మోస్ట్ అన్ని పాస్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్లకు సంబంధించినటువంటి కొనుగోలు విధానం, ఇక్కడ భారతదేశం నుంచి కాకుండా ఎక్కడో విదేశాలలో ఉండి ఆ విదేశాల నుంచి కూడా మొత్తం ఆపరేట్ చేయడానికి ఇతను చేసినటువంటి స్కెచ్, మొత్తం A to Z అంతా కూడా ఐబొమ్మ బప్పం ఈ రెండిటికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా ఇతని దగ్గరే ఉంది. అయితే ఇతని దగ్గరికి కొత్త సినిమాలు కావచ్చు, పాత సినిమాలు కావచ్చు, ఎప్పుడో గతంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం తీసినటువంటి సినిమాల ప్రింట్లు కూడా ఇతని దగ్గరికి ఎలా వచ్చాయి
అనేది చాలా కీలకం. ఇతను చెప్తున్నది సర్వర్లు హ్యాక్ చేయడము, ఇతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ సర్వర్లు అన్నిటిని కూడా హ్యాక్ చేస్తాడు. హ్యాక్ చేసినటువంటి వాటి ద్వారా మొత్తం అందులో ఉన్నటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవడం, ఇతని దగ్గర పెట్టుకోవడం, వాటిని బప్పంలో కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఐబొమ్మలో కానీ అప్లోడ్ చేయడం. ఇది తరచుగా జరిగేటటువంటి పరిణామాలు. సో కొత్త సినిమాలే కాకుండా పాత సినిమాలు కూడా చేయడము, మరి కొంతమంది ఎవరైతే ఈ వెబ్సైట్లోకి వస్తున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీక్షకులు, వారి డీటెయిల్స్ని కూడా వన్స్ అతని దగ్గర పెట్టుకునేలాగా చేశారు అనేటటువంటి సమాచారం కూడా ఒకవైపు ఉంది. మరి అది ఎంతవరకు నిజమా లేదా అనేది పోలీసులా బయట పెట్టాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం అతని దగ్గర పక్కా కొంత కీలకమైనటువంటి సమాచారం ఉంది. అతను రీసెంట్గా కూడా చేసినటువంటి కామెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అని కూడా బెదిరిస్తూ గతంలో పోలీసులకు కూడా ఒక ఐబొమ్మలోనే ఒక మొత్తం ప్రకటన రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో కూడా డీటెయిల్ అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పింది, ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయని. మరి ఆ వివరాలు ఏంటి? అది కూడా ప్రేక్షకులకు కొంత వాళ్ళు కూడా గుర్తించాలి. కేవలం సినిమా లాగా చూసి ఆ సినిమా చూసాము వెళ్ళిపోయినా కాదు, కానీ ఆ సినిమా చూపించడం వెనక ప్రేక్షకుల భాగవతాలు, ప్రేక్షకుల పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా సరే తీసుకున్నాడా అనేది కూడా కీలకం ఇక్కడ. మరి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఉంటే మాత్రం, ఒకవేళ ఆ డీటెయిల్స్ తీసుకున్నట్టు ఆధారాలు పోలీసులు బయట పెడితే ఇప్పటివరకు ఎవరైతే రవిని హీరో అనుకుంటున్నారో వాళ్ళే మళ్ళీ ఖచ్చితంగా కూడా ఏంటి రవి ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అనే మాట కూడా అంటారు, ఖచ్చితంగా కూడా అంటారు. సో ఇప్పుడు ఐబొమ్మ రవి కేవలం డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నాడా, ఆ తీసుకున్నటువంటి డీటెయిల్స్ని వేరే వాళ్ళకి అమ్మాడా, ఇవన్నీ కూడా రావాలి కదా బయటికి. అలా అమ్మితే, ఒకవేళ అమ్మి ఉంటే ఖచ్చితంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అతను చేసినటువంటి క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్కి సంబంధించి అతని మీద మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నోయిడా AQI 413కు చేరింది. ఘజియాబాద్ 432 AIQ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవమిస్తోంది. ఈ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలు మరింత క్షీణించే అవకాశం ఉంది. గ్రేటర్ నోయిడాలో 399 AIQ నమోదైంది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది.